సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేవారే జర్నలిస్టులు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండి ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అహర్నిశలు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులపై దాడి చేయడం సిగ్గుచేటని ఖమ్మం జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్లడించింది. హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ తాజాగా ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసులు దాడులు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు. జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జీటీవీ రిపోర్టర్ శ్రీచరణ్ పై సిఐ రాజేందర్ చేసిన దుష్ప్రవర్తన మాత్రం యావత్ సభ్య సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాలరు పట్టుకొని నేను రిపోర్టర్ని, నేను మీడియా ప్రతినిధిని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఖండకారంతో వ్యవహరించారనే తెలుస్తుంది. ముఖ్యంగా సభ్య సమాజం మొత్తం కూడా సిఐ రాజేందర్ చర్యల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా అందరూ కూడా జర్నలిస్టులు మాకు సహకరించారు, మేము కూడా సహకరిస్తామని చెప్తున్న మాటల్ని పోలీస్ యంత్రాంగంలో కొంతమంది ఈ రాజేందర్ లాంటి సిఐల వల్ల మచ్చదిచ్చే విధంగా ఉన్నది. ఈ శ్రీచరణ్పై దాడి చేసిన సిఐ రాజేందర్పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన అని ఓ పక్క పాలకులు చెప్తుంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని, ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు. అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతిపత్రం అందించారు. దాడి ఘటనపై సిపి జర్నలిస్టులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, సైదులు, రాష్ట్ర నాయకులు వెంకట్రావు, ఖదీర్, జిల్లా కమిటీ సభ్యులు సాగర్, నాగేందర్ రెడ్డి, మురళి, రవికిరణ్, వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ కార్యదర్శి రవి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, నాయకులు భాస్కర్, జానీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం కవరేజీకి వెళ్తున్న జర్నలిస్టుల పైన నిత్యం అందుబాటులో ఉంటూ సంబంధాలు కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నిత్యం పోలీసుల వార్తలు కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధుల్లో వాళ్ళు చనిపోయినా కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా పదే పదే మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నటువంటి జర్నలిస్టులకు తెలిసినప్పటికీ జర్నలిస్టుల పైన కావాలని దాడులు చేసి కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి చర్యలకు పాల్పడినటువంటి సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీడియా పైన, జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు బెదిరింపులు, కవరేజ్ చేస్తే పోలీసులు బెదిరింపులు, ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.